ఏడేళ్ల క్రితం సందడిగా ఉన్న గ్రామాలు ప్రస్తుతం మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. ఆ జలాశయంలో వరద నీళ్లు తగ్గుతుండటంతో ఒక్కొక్కటిగా గ్రామాలు బయటపడుతున్నాయి. దీంతో ఆ గ్రామాలను చూసి స్థానికులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నామరూపాలు లేకుండా పోయినా తమ ఇళ్లను చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు భూ నిర్వాసిత గ్రామాలపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయం అన్నదాతల్లో సంతోషం నింపితే ముంపు గ్రామాల బాధితుల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది. మిడ్ మానేరు జలాశయం కోసం భూములు ఇచ్చిన అనేక గ్రామాల ప్రజలు తమ ఊర్లను చూసి బోరుమంటున్నారు. తాము ఇన్నాళ్లు జీవనం సాగించిన ఇళ్లన్నీ మొండి గోడలతో దర్శనమిస్తూ ఉండడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. 7 ఏళ్ల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయం కోసం 13 గ్రామాలను ఖాళీ చేయించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. తమకు ఇష్టం లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతుల బాగు కోసం వారు కదిలిపోయారు. అయితే 7 ఏళ్ల క్రితం ఖాళీ చేసిన గ్రామాలన్నీ చూద్దామని వచ్చిన గ్రామస్తులకు శిథిలమైన మట్టి గోడలు దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ప్రారంభమైన మిడ్ మానేరు జలాశయం పనులు 2017లో పూర్తయ్యాయి. ఇలా 11 ఏళ్ల పాటు నత్తనడకన సాగిన జలాశయం నిర్మాణ పనులు ఎట్టకేలకే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సాకారమయ్యాయి. అప్పట్లో మిడ్ మానేరు ముంపు కింద కుదురుపాక, సాబాష్పల్లి, నీలోజీపల్లి, చీర్లవంచ, అనుపురం, చింతల్టన, రుద్రవరం గ్రామాల ప్రజలు వారి గ్రామాలను వదిలి వెళ్లారు. బరువెక్కిన హృదయంతో తమ ఊర్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం మిడ్ మానేరులో నీళ్లు తగ్గడంతో ఈ గ్రామాలు బయటపడుతూ ఉన్నాయి. జలాశయంలో నీళ్లు క్రమక్రమంగా తగ్గుతూ ఉండడంతో ఒక్కో గ్రామం నీళ్లలో నుండి బయటపడుతోంది. దీంతో గతంలో ఇళ్లలో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, వీధుల్లో చిన్నప్పుడు ఆడిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్ తగ్గడంతో ఇక్కడ కొద్దిగా మా ఇల్లు తేలుతున్నాయని తెలియడంతో ఇక్కడ చూడడానికి వచ్చాం. పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఇక్కడ మేమందరము కలిసికట్టుగా ప్రేమ అభిమానాలతోటి మేము అందరం కలిసికట్టుగా మంచిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ ఇళ్లను చూస్తే చాలా బాధగా ఉన్నది. మేము ఈ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అప్పుడు మాకు వ్యవసాయ ల్యాండ్ ఉండే, మాది మాకు ఉండే, మేము ఇంటి పక్కనే ఉండే, మేము వ్యవసాయం చేసుకుంటూ మంచిగా చాలా అందంగా బ్రతికే వాళ్ళం. ఇప్పుడు అక్కడికి అయిన తర్వాత ఓన్లీ కలర్ బంగ్లాలే తప్ప మా కలర్ బంగ్లాల వెనుక ఉన్న కన్నిటి బాధ మాత్రం ఎవరు గుర్తించడం లేదు. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు జూన్ 18, 2015 నాడు 5,04,000 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగానే అప్పుడు చిన్నగా కట్టుకున్నాం ఇల్లులు కూడా. ఇప్పుడు ఆయన ఇస్తా అన్న హామీలకు భాగంగా మేము కొంచెం పెద్దగా కట్టుకోరి, పెద్దగా కడితేనే ఇల్లు డబ్బులు వస్తాయి, లేదంటే రావు అని చెప్పానంటే ఆయన కేసీఆర్ గారే స్వయంగా హామీ ఇచ్చారు కాబట్టి మేము అలా పెద్దగా కట్టుకున్నాం. ఇప్పుడేమో అప్పులు పెరిగి ఇల్లులన్నీ లోన్లో పెట్టినాం, బ్యాంకులో ఉన్నాయి. ఇప్పుడు మాకు బాధ, ఉపాధి అనేది లేకుండా కరువు అయిపోయింది. ప్రస్తుతం మిడ్ మానేరు జలాశయం నుండి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కొదురుపాక, సాబాష్పల్లి, నీలోజ్పల్లి, రుద్రవరం గ్రామాలు బయటపడ్డాయి. ఈ విషయం తెలియగానే ఆయా గ్రామాల ప్రజలు తమ ఊరు ఎలా ఉందో చూసేందుకు గ్రామస్తులు మళ్లీ అక్కడికి వచ్చారు. అయితే నీళ్లలో మునిగిన ఇళ్లన్నీ కూలిపోయి మొండి గోడలు మిగిలాయి. ఇందులో కొన్ని చోట్ల ఊరంతా ఇసుక మేటలు వేసింది. గతంలో పెంచుకున్న చెట్లు కూడా కనిపించడం లేదు. ఇంటి ముందు అరుగు లేదు, ఇంటి వెనకాల వాకిలి జాడలేదు. మోడువారిన తమ ఊరిని చూసి బోరును విలపిస్తున్నారు. మరి ఇక్కడ ఈ గోడలు చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది. ఒకప్పుడు మేము ఇక్కడనే ఇదే ప్రాంతంలో ఆడుకునే వాళ్ళం. మరి ఏదైనా మా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి గురించి కూడా ఇక్కడనే చర్చ జరిగేది పెద్ద మనుషుల సమక్షంలో. ఇప్పుడు అక్కడికి అయిన తర్వాత ఎలాంటి ప్రేమ లేవు. ఒకప్పుడు ఇక్కడ మంచిగా ఉండేది, ఎందుకంటే మేము ఇక్కడ కూరగాయలు పండించుకునేది. మరి ఉమ్మడి కరీంనగర్కు
ఎక్కువ శాతం కూరగాయలు సప్లై చేసేది మా నీలోపల్లి గ్రామమే. కానీ ఇప్పుడు అక్కడికి అయిన తర్వాత మరి ఎవరికి ఎక్కువ శాతం భూములు లేకుండా అయిపోయినాయి, ఉపాధి లేకుండా అయిపోయింది, చేద్దామన్న పని లేకుండా అయిపోయింది. ఎవరు దిక్కు తోచని స్థితిలో మరి ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఈ నిర్వాసులను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అయినా మరి నిర్వాసులను పట్టించుకొని వీళ్లకు ఉపాధి కల్పించాలి. మరి అప్పుడు ప్రభుత్వం ఇస్తాను 5,40,000 కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇక 7 ఏళ్ల తరువాత తమ ఊర్లోకి అడుగు పెడుతున్న జనం తెలియకుండానే కన్నీటి పర్యంతమవుతున్నారు. మిడ్ మానేరు కింద తమ విలువైన వ్యవసాయ భూములు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ఆనాడు ఆ గ్రామాల్లో పండుగలు, జాతరలు జరుపుకున్న వాతావరణాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఇన్నేళ్లు గడిచిన కేసీఆర్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు నష్టపరిహారాన్ని అందజేయాలని ముంపు నిర్వాసితులు కోరుతున్నారు. ఎదురుపాక నీలోజపల్లెలో ఉన్నా నేను ఈరోజు ఇక్కడ చూడడానికి వచ్చిన చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంతో పచ్చని పంట పొలాలతోటి ఎప్పుడు ఆహ్లాదంగా ఉండే ఊరు ఈరోజు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సరే, ఇదంతా బాధ కంటే కూడా మాకేందంటే ఏదో ఇక్కడ పోయిన భూములకు పోయినట్టు ఉండి మాకేదో పల్లెలను తీసుకుపోయి పట్టణాలలో కలిపినట్టు చేసిరు. మాకు అక్కడ మాకు జీవనోపాధి లేదు, రంగురంగుల బిల్డింగ్లు తప్ప మా బాధల్లో ఏమన్నది ప్రభుత్వాలకు అంటుపట్టని గత ప్రభుత్వానికి అంటుపట్టనట్టే చెవుకి చీమ కుట్టనట్టు కూడా వ్యవహరించిన తీరు. మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వీరి విషయంలో చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు.